స్వామి వివేకానంద. ఫస్ట్ మనము స్వామి వివేకానంద ఒకటి అనుకుందాము. స్వామి అంటే ఎవరిని పిలుస్తాం? మనం దేవుళ్ళని పిలుస్తాము. దేవుడి కోసం ఎక్కడికి వెళ్తాము? గుడికి వెళ్తాము. అలా ఒక ఊరికే మనసులకు అనుకుందామండి. స్వామి వివేకానంద, అందులో వివేకానందుడు ఎలా ఉంటాడు? మంచి హైటు, మంచి పర్సనాలిటీ, చాలా బాగుంటారు ఆ స్వామి వివేకానంద. సో ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాము. స్వామి వివేకానంద గురించి మనకి ఎన్నున్నాయి? ఒక 4 దాకా ఉన్నాయి నిర్వచనాలు. ఫస్ట్ చూద్దామండి. స్వామి అంటే ఎవరు? దేవుడు అంటే దైవత్వాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ ఏంటి? మనము ఆ స్వామి దగ్గరికి గుడికి వెళ్ళామనుకోండి, మనం కూడా మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటాం గుడికి వెళ్ళినప్పుడు. అలాగే మానసిక బలం, మనం ఏదైనా బాగా దిగుల్లో ఉండి వెళ్ళినా కూడా మనకు దేవుడి నుంచి కొంత మనశ్శాంతి అనేది కలుగుతుంది. సో మనశ్శాంతి, మానసిక బలము, సత్ప్రవర్తన, దైవత్వము, అలాగే స్వామి వివేకానంద స్వామీజీలు ఎలా ఉంటారు? వాళ్ళు మంచి శీలం అంటే మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. అలాగే మంచి నైతిక జీవనాన్ని గడుపుతారు. అంటే వాళ్ళని చూసి ఎవరైనా ఫాలో అయ్యేటట్టు ఉంటుందన్నమాట. సో స్వామి వివేకానంద అంటే మనం సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే శీలం, నైతిక, నెక్స్ట్ దైవత్వాన్ని కలిగి ఉంటారు స్వామి కాబట్టి. తర్వాత సత్ప్రవర్తన ఉంటుంది వాళ్ళలో. అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు మానసిక బలం కలుగుతుంది, మనశ్శాంతి కూడా కలుగుతుంది. సో ఇలా ఏదైనా ఒక నిర్వచనంలో ఇలా ఏదైనా స్వామి వివేకానంద, స్వామి అంటే దేవుళ్ళు ఎలా ఉంటారు? మంచి శీలాన్ని కలిగి ఉంటారు, నైతిక ప్రవర్తన కలిగి ఉంటారు. మనం స్వామి కోసం ఎక్కడికి వెళ్తాం? గుడికి వెళ్తే ఎలా ఉంటుంది? మనకు మంచి మనశ్శాంతి కలుగుద్ది. అక్కడికి వెళ్ళగానే గుడికి వెళ్ళే వాళ్ళం ఎలా అంటే అలా వెళ్ళాం కదా, మంచి ప్రవర్తనతో, అంటే మంచి స్నానం చేసి నీట్గా సత్ప్రవర్తనతో వెళ్తాము. వెళ్ళంగానే మనకు అక్కడ ఎలాంటి బాధలు ఉన్నా అన్నీ పోయి మంచి మానసిక బలం అనేది కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. సో స్వామి వివేకానంద అంటే ఈ నిర్వచనాలన్నీ మనకొద్దు. స్వామి అంటే దేవుడు, దైవత్వం ఉంటుంది, శీలము, అలాగే నైతిక ప్రవర్తన ఉంటుంది. ఇంకా ఏముంది? ఆయన గుడికి వెళ్తే ఏమొస్తుంది? మనశ్శాంతి వస్తుంది. ఇంకా గుడికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్తాం? మంచి ప్రవర్తనతో, సత్ప్రవర్తనతో వెళ్తే అక్కడ సత్ప్రవర్తనతో వెళ్ళినా అదే లేదు. ఇంకోటి ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోవాలంటే మానసిక బలం అనేది గుర్తుపెట్టుకోవచ్చు.